అందరికీ నమస్తే అండి. నా పేరు రామన్న. మీరు చూస్తున్న రైతన్నతో రామన్న యూట్యూబ్ ఛానల్. ఇది నా మొదటి వీడియో అండి. నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తమిళంలో పెట్టిన విధంగా అసలు డైరీ లాభమా నష్టమా పూర్తిగా తెలుసుకున్నాం. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఆయన షెడ్ ఏ విధంగా వేసుకున్నాడు, ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని పశువులు ఉన్నాయి, పశువులు దాన ఏ వాడుతుండ్రు, ప్రతి ఒక్క విషయం మనం ప్రతిగా తెలుసుకుందాం. డైరీ అంటే మనకు తమిళంలో పెట్టినట్టు ప్రతి ఒక్కరు లాభాలు వస్తున్నాయి అని చెప్పి నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి యాక్చువల్గా చూపిస్తలేరు. నేను రెండు విధాలుగా చూపిస్తాను, నష్టమా లాభమా రెండు మీరు చూసిన. ఇక్కడ దీంట్లో ఇద్దరు బీహార్ లేబర్లు పనిచేస్తున్నారండి. ఆ ఇద్దరు వర్కర్లకి ఒక్కొక్కరికి 20,000 చొప్పున మంత్లీ 40,000 రూపాయలు ఖర్చు వీళ్ళకే ఇస్తారండి. డైరీలో రోజుకు 160 లీటర్ల పాలు అవుతున్నాయండి. యావరేజ్గా 32 రూపాయల చిల్లర పడుతున్నాయట ఈ రైతు అంటున్నారు. ఈ రైతు వచ్చేసి నెలకు 1,60,000 రూపాయలు తీసుకుంటున్నట. 40,000 లేబర్ ఖర్చు అవుతుంది, ప్లస్ దానా ఖర్చు ఒక 80,000 పొంగ మొత్తం ఒక 40,000 50,000 మిగులుతున్నాయట. ఈ రైతు మిల్కింగ్ మిషన్ వాడుకుంటూ లేబర్ యొక్క కాస్ట్ని తగ్గించుకుంటున్నాడు. మనం ఈ మిల్కింగ్ మిషన్ జరిగే విధానం చూద్దాం. మిషన్ నడిచే విధానం మనం చూద్దాము. ఇక్కడ నుంచి మనకి హెయిర్ పైప్ ద్వారా హెయిర్ ఇచ్చి అక్కడ పైన పంపు ఫిట్ చేశాడు. ఆ ఫిట్ చేసి ప్రతి ఒక్క పశువు దగ్గర కాణాలు ఫిట్ చేసుకుని హెయిర్ని లాకప్ చేశాడు. అక్కడ నుంచి ప్రతి పశువుకు వీలయ్యే విధంగా ఈజీగా మనకు పాలు పిండడానికి మనకు ఈజీ వర్కౌట్ అయితే పెట్టుకున్నాడు. బీహార్ వర్కరు అంటే వర్క్ చేస్తుంది చూడండి. పాలు పితికే విధానం కూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూడండి ఒకసారి. డైరీ ఉత్తరం దక్షిణం కట్టిండండి. దక్షిణ భాగము ఐటీ చేసుకొని డైరీ నుంచి కిందికి వచ్చే భాగాన్ని ఉత్తర భాగాన్ని నీళ్ళు పంపిస్తూ ఉన్నాడు. ఆ పేడ కానీ దాని యొక్క మల విసర్జన సంబంధించిన ప్రతి ఒక్కటి దాని కిందికి జరిగి అక్కడ నుంచి మన కింద మళ్ళా వేరే మడి చేసుకొని ఆ మడిలో మనకు గడ్డి అలికినాడండి. 2 రకాల గడ్డి జాతులను అలుక్కున్నాడండి. అవి పశుగ్రాసాలకు సంబంధించిన కట్టలు కూడా మనకు అక్కడ మన చిత్రంలో చూసిన విధంగా ఆ ఎండుగడ్డినేమో అట్లా కట్టలు కట్టేసుకొని అక్కడ పేర్ చేసుకున్నాడు, దానికి కవర్ కప్పుకున్నాడు. వచ్చే ఎండాకాలంలో తనకు రైతుకు చాలా గడ్డి అవసరం పడుతుంది కాబట్టి పశువుల ఆకలి తీర్చడం కొరకు ముందే గడ్డిని స్టోరేజ్ చేసి పెట్టుకున్నాడండి. ఇప్పుడు మనకు పశువుల పేడ పైనుంచి వచ్చేది కిందకి ఎక్కడికి వస్తుంది, దాన్ని పశువులు కడిగిన వాటర్ కానీ అవన్నీ కింద ఒక పెద్దగా కుంట చేసుకున్నాడు అండి. అదొక మడి లెక్క అది మొత్తం లోతు అక్కడ డ్రై చేసి అక్కడ నుంచి మళ్ళీ పంపింగ్ ద్వారా పైకి పంపిస్తున్నాడు గడ్డికి, పచ్చిమేతకు. సో ఇది రైతు మంచి, ఇది ఒక విధంగా చాలా నైస్గా ఉంది. డైరీ లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రండి లోపలికి ఒకసారి. డైరీలో అతనికి 30 ఆవులు 5 బర్రెలు మెయింటైన్ చేస్తున్నాడండి. 30 ఆవులకు సంబంధించిన గడ్డిని మనం ఎంతమంది చూసాము. తోటలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ చిత్రంలో చూసిన చేపలను గడ్డిని అడిగితే గాలికుంటు వ్యాధి రాకుండా పశువులకు ప్రతి ఒక్క పశువు దగ్గర మనకు చేపలు కట్టి పెట్టండి డైరీలో చూడండి ఒకసారి. రైతన్న మనకు ఈ బీహార్ లేబర్లు ఇద్దరు వర్క్ చేస్తున్నాడు. ఒక లేబర్ పాలు వింటుంది మనం చూస్తా ఉన్నాం. పాలు ప్రతిరోజు 80 లీటర్లు పొద్దుగాల, సాయంత్రం 80 లీటర్లు అవుతున్నాయి. పాల ధర వచ్చే ఇన్కమ్ తనకు ఎంతో మేలు చేస్తుందని, కానీ ఈ మధ్య కాలంలో పాల ధరలు పడిపోవడం, పాల యొక్క రేటు రాకపోవడం మరియు పాల బిల్లుకి సకాలంలో అందకపోవడం రైతు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడని చెప్తున్నాడు మనకు. డైరీ పెట్టే రైతులకు అసలు డైరీ పెట్టొద్దని చెప్తున్నాడండి ఈ రైతు. ఎందుకంటే డైరీ ఫామ్ పెట్టాలంటే అసలే లోన్లు తీసుకోవద్దు. తన సొంత డబ్బులు ఉంటే మాత్రమే డైరీ ఫామ్లోకి దిగాలి. ఈ ఈఎంఐ కట్టడం కోసం కానీ డైరీలో అమౌంట్ తీసుకోవడం, లోన్ తీసుకొని లోన్ ద్వారా నేను డైరీ నడుపుకుంటా అంటే ఈఎంఐ కూడా సరిపోయి సంపాదన. ఎందుకంటే పాల రేట్లు పడిపోయాయండి. తన సొంతంగా అవుట్లెట్ పెట్టుకొని పాలు మార్కెటింగ్ చేసుకుంటే మాత్రమే డైరీలో రావాలంటున్నాడు ఈ రైతు. పశువులు తను స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు కొన్ని నష్టపోయినని చెప్పిండు. డైరీ పెట్టే ముందే పశుగ్రాసాలు పెంచుకోవాలని చెప్తున్నాడు ఈ ముందు రైతు. పశుగ్రాసాలు ఎక్కువ ఎంత పెంచుకున్నాక మాత్రమే పశువులను తీసుకురావాలి, అప్పటిదాకా పశువులను తెచ్చుకోవద్దని చెప్తున్నాడు. డైరీ పెట్టే ముందు అన్ని విధాలుగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి 2 గడ్డులు ఉన్నాకనే పశువులను కొనుగోలు చేయాలని చెప్తున్నాడు రైతు. 2 గడ్డలు ఏ గడ్డి తక్కువ ఉన్నా చాలా ఇబ్బందికరాలకు గురవుతారని ఈ రైతు మనకు తెలియజేస్తున్నాడు. ప్రతిరోజు తను 4:30కు మార్నింగ్ వచ్చి మళ్ళీ 10 గంటల దాకా ఉంటాడట. మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకు వచ్చి సాయంత్రం 10 గంటల దాకా ఉంటాడట. ఎంతమంది లేబర్ ఉన్నా కూడా లేబర్ నమ్మడట. ప్రతి పశువును
చూసుకుంటూ దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఆ పశువు యొక్క వెయిట్ తగ్గుతుందా, మేత బరటు మేస్తుందా లేదా అనేది ప్రతిదీ ఆ రైతు వీక్షించి చూస్తాడు. అంటే దాని దగ్గర నుంచి వచ్చిన పశువు దూడలు కూడాను అతను పెంచుకుంటూనే ఉన్నాడు. దూడలు కూడా బయటకు అమ్ముతలేడు, అతనే ఉంచుకుంటున్నాడు. పశువుల యొక్క మేలు రకం సంబంధించిన పశువులను ఉంచుకుంటున్నాడు. మేము వీక్ అయిన వాటిని అమ్మేస్తూ ఉన్నాడు. షెడ్ యొక్క వెడల్పు 30 ఫీట్ల వెడల్పు ఉంది, 60 ఫీట్ల లోతు ఉందండి. పశువుకు మధ్యలో 2 ఫీట్ల గ్యాప్ ఇచ్చాడండి. గ్యాప్తోనే మొత్తము ఫిల్ చేశాడు. ఆ పశువు యొక్క కాణాలు ప్రతి ఒక్క ఆవుకు బర్రెలకు వేరువేరు సపరేట్గా కట్టాడు. రైతన్నలకు ఇది నా మొదటి వీడియో కాబట్టి ఏమైనా తప్పులున్నా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలు చాలా మంచిగా తీసుకొస్తానని, మీ ముందుకు వస్తానని, రైతుల యొక్క సమస్యలు తెలుసుకుంటానని కోరుకుంటున్నాను.